Good morning, one and all. First year MLT or diploma courses. Subject is microbiology. Last class law pasteurization of milk at temperature of 100 degrees centigrade moist heat law. This method of sterilization may be used in difficult temperatures. So, my dry heat or moist heat sterilization consists of two methods. Dry heat ఒకటి, moist heat ఒకటి. డ్రై హీట్లో మనం హాట్ ఎయిర్ ఓవెన్ చూసుకున్నాం. ఇక మాయిస్ట్ హీట్ వచ్చేసి మాయిస్ట్ హీట్ని తడి చేసి చూసే పద్ధతి అంటారు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్పిసేషన్లో serum or egg media such as Lowenstein Johnson and low flow serum slope and sterilized by heating 80 to 85 degrees centigrade for half an hour daily on 3 successive days and ఇన్స్పిసేషన్లో సీరం లేదా ఎగ్ మీడియాని మనం తీసుకొని ఎల్జే మీడియం ప్రిపేర్ చేస్తాం. ఎల్జే మీడియము ఎందుకొరకు అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియాని పెంచడానికి మనం ఎల్జే మీడియాని ఉపయోగిస్తామన్నమాట. మీకు సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీలో బ్యాక్టీరియాలజీలో వస్తుంది. అక్కడ 24 ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేస్తారు. దాంట్లో లోవెన్స్టీన్ జెన్సన్ మీడియా అక్కడ వస్తుందన్నమాట. అక్కడ కల్చర్ మీడియాలో వస్తుంది. అట్లాగే మన ఎల్జే మీడియాలో కూడా మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ని 14 to 28 డేస్లో మనం ఈ ఎల్జే మీడియం పైన బ్యాక్టీరియాని పెంచేస్తామన్నమాట. ఇక వ్యాక్సిన్ బాత్ వచ్చేసి వ్యాక్సిన్ బాత్లో వ్యాక్సిన్స్ ఆఫ్ నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా ఆర్ హీట్ inactivated special vaccines but at 60 degrees centigrade for 1 hour. Serum or body fluid sterilized by heating 56 degrees centigrade for 1 hour in water bath on several successive days. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్ బాత్. ఈ వ్యాక్సిన్ బాత్ని ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ స్టెరిలైజేషన్ మెథడ్లో మాత్రమే యూజ్ చేస్తాము. ల్యాబొరేటరీలో ఎక్కువగా యూజ్ ఏముండదు. ఎక్కువగా ల్యాబ్లో యూజ్ చేసేది హాట్ ఎయిర్ ఓవెన్, ఇంక్యుబేటర్ అండ్ సమ్టైమ్స్ వాటర్ బాత్, ఆటోక్లేవ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇవి మించి ఈ వ్యాక్సిన్ బాత్ మనకి ఎక్కువగా ఉండదు, కానీ స్టడీ పర్పస్లో మాత్రం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. వ్యాక్సిన్స్ ఆఫ్ నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా, ఒకవేళ ఈ వాటర్ బాత్ ఎవరు యూజ్ చేస్తారంటే ఎస్పెషల్లీ దే ఆర్ మోస్ట్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్. టీకాలు ఎవరైతే తయారు చేస్తారో ఆ టీకాలు తయారు చేసేటటువంటి సంస్థ వాళ్ళు ఈ వ్యాక్సిన్ బాత్ని ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట. ఎందుకొరకు అంటే దీంట్లో టెంపరేచర్ వచ్చేసి సీరం లేదా బాడీ ఫ్లూయిడ్స్ని స్టెరిలైజ్ చేయాలి. మనం సీరంని బాడీ ఫ్లూయిడ్స్ని ఎప్పుడు ఇక్కడ మన నార్మల్ ల్యాబొరేటరీలో స్టెరిలైజ్ చేయబడదు. కేవలం యూ హ్యావ్ టు టేక్ ద ఓన్లీ యూరిన్ శాంపుల్ ఆర్ బ్లడ్ శాంపుల్ ఆర్ ఎనీ శాంపుల్స్, బట్ యూ కెన్ నాట్ స్టెరిలైజ్ ఎనీ శాంపుల్స్. ఎందుకు చేయము? మనకి అవసరం లేదు. ఓన్లీ శాంపుల్స్ తీస్తాము, దాంట్లో ప్రాసెసింగ్ చేస్తాము, బయోకెమిస్ట్రీ టెస్ట్లా, మైక్రోబయాలజీ టెస్ట్లా, పాథాలజీ టెస్ట్లా చేస్తాం, పంపించేస్తాం, అంతే. ఓన్లీ ఇది ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మాత్రమే. ఏదైతే సైంటిస్టులు ఉంటారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వ్యాక్సిన్ బాత్ అనేది మనకి కంపల్సరీగా అవసరం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ LTSF స్టెరిలైజేషన్, లో టెంపరేచర్ స్టీమ్ ఫార్మాల్డిహైడ్ స్టెరిలైజేషన్ మెథడ్. Low temperature steam formaldehyde temperature. The temperature of 100 degrees centigrade may be sterilized by method of low temperature steam formaldehyde sterilization. All mesophilic non-sporing bacteria are killed by exposure to moist heat 60 degrees centigrade for 30 minutes. లో టెంపరేచర్ LTSF అంటారు, లో టెంపరేచర్ స్టీమ్ ఫార్మాల్డిహైడ్ స్టెరిలైజేషన్.
దీంట్లో ఆల్ మీసోఫిలిక్ నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా ఆర్ కిల్డ్ బై ఎక్స్పోజర్ టు మాయిస్ట్ హీట్ 60 degrees సెంటిగ్రేడ్ ఫర్ 30 minutes. 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 30 నిమిషాలు ఉంచుతారు ఈ యొక్క బ్యాక్టీరియాని చంపడానికి ఈ పద్ధతిలో. అయితే అట్లాగే ఒకవేళ టెంపరేచర్ పెంచాలి అనుకున్నప్పుడు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 5 to 10 minutes. టెంపరేచర్ పెంచినప్పుడు టైమింగ్స్ ఆటోమేటికల్లీ తక్కువ అవుతుంది అన్నమాట. డిస్ట్రాయ్స్ ద వెజిటేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ మోల్డ్స్. ఈ పద్ధతిలో LTSF లో టెంపరేచర్ స్టీమ్ ఫార్మాలియేట్ పద్ధతిలో ఈస్ట్లు మరియు మోల్డ్స్ అంటే శైవలాలు శిలీంధ్రాలు రెండు కూడాను చంపబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో మ్యాక్సిమం మనం నెంబర్ 1 వచ్చేసి బాయిలింగ్. ఈ బాయిలింగ్ పద్ధతిలో వెజిటేటివ్ బ్యాక్టీరియా కిల్డ్ బై ఇమీడియట్లీ 90 to 100 degree centigrade, but sporing bacteria require prolonged periods of boiling. అంటే వెజిటేటివ్ బ్యాక్టీరియా కిల్ చేయాలి. వెజిటేటివ్ బ్యాక్టీరియా మీన్స్ ద బ్యాక్టీరియాస్ కన్సిస్ట్ ఇన్ aerobically, that is called is a vegetative bacteria, especially 90 to 100 degree centigrade, but sporing bacteria require prolonged periods in the boiling. అంటే ఈ స్పోరింగ్ బ్యాక్టీరియా కేవలం ప్రొలాంగ్ పీరియడ్స్లో మాత్రమే పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. బాయిలింగ్ మే బి యూజ్డ్ ఫర్ గ్లాస్ సిరింజెస్ అండ్ రబ్బర్ స్టాపర్స్. ఈ సిరింజెస్ మ్యాక్సిమం ఈ రబ్బర్ స్టాపర్స్ అనేటివి మనకి పెన్సిలిన్ ఇంజెక్షన్ కానీ ఎరిథ్రోమైసిన్ కానీ జెంటామైసిన్ కానీ వాటికి రబ్బర్ స్టాపర్స్ ఉంటాయి. ఈ రబ్బర్ స్టాపర్స్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే యూజ్ అండ్ త్రో సిస్టమ్ వచ్చేసింది, కానీ ఇంతకుముందు ఒక 10 years బిఫోర్ ఆ రబ్బర్ స్టాపర్స్ని కడిగి స్టెరిలైజ్ చేసి మళ్ళీ పెట్టేసేవాళ్ళు అన్నమాట. అయితే ఈ బాయిలింగ్ పద్ధతిలో ఇది ప్రస్తుత కాలంలో ఇది అవసరం లేదు. యూజ్ అండ్ త్రో సిస్టంలోనే సిరింజెస్ని రబ్బర్ స్టాపర్స్ని వాడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టిండలైజేషన్. ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మాత్రమే మనం చేస్తాం. టిండలైజేషన్లో మీడియా కంటైనింగ్ షుగర్స్ ఆర్ జిలాటిన్ ఆన్ ఎక్స్పోజ్ ఆఫ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 20 minutes on 3 successive days is used, known as టిండలైజేషన్. అయితే మీడియా కంటైనింగ్ షుగర్స్ ఆర్ జిలాటిన్, షుగర్స్ ఈ మీడియాలో మనం లాక్టోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, గెలక్టోజ్ షుగర్స్ని వాడతాం అన్నమాట. ఈ షుగర్స్ని మనం జిలాటిన్తో ఎక్స్పోజ్ చేసుకొని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 20 minutes మనం 3 successive days సేమ్ 20 minutes 100 డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ డే, సెకండ్ డే సేమ్ 20 minutes 100 డిగ్రీ సెంటిగ్రేడ్, సేమ్ థర్డ్ డే ఆల్సో 20 minutes 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు 3 successive days ఆ విధంగా టిండలైజేషన్ చేస్తే మనకి ఏం పెరుగుతాయంటే అందులో ఎగ్ సీరం షుగర్స్లో ఇన్ హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా వాటి యొక్క కిల్లింగ్ కానటువంటి బ్యాక్టీరియా ఉంటుందో అది పూర్తిగా రిమూవల్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం ఒకటి బాయిలింగ్, రెండవది టిండలైజేషన్, థర్డ్ వన్ వచ్చేసి స్టీమ్ స్టెరిలైజర్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 90 minutes. 9 minutes తగ్గింది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అట్లాగే ఉంది. యూజ్ ఫర్ స్టెరిలైజేషన్ కల్చర్ మీడియా. అయితే మ్యాక్సిమం కొన్ని స్టీమ్ స్టెరిలైజర్స్లో కూడా మనం చేస్తాము, ఎస్పెషల్లీ చాక్లెట్ అగాటి మనం స్టీమ్ స్టెరిలైజేషన్ చేస్తాము, అందుకని కల్చర్ మీడియా అన్నారండి. మోస్ట్ ఆఫ్ ద వెజిటేటివ్ ఫార్మ్స్ ఆర్ కిల్డ్ బై దిస్ మెథడ్ ఎక్సెప్ట్ థెర్మోఫిలస్. థెర్మోఫిలస్ మీన్స్ ద టెంపరేచర్ బట్టి బ్యాక్టీరియాలు 3 types: ఆస్మోఫిలిక్ టెంపరేచర్, థెర్మోఫిలిక్ టెంపరేచర్ అండ్ మీసోఫిలిక్ అన్నమాట. ఈ మాదిరిగా టెంపరేచర్ని బట్టి కూడా బ్యాక్టీరియాలని మనం 3 typesగా కన్సిస్ట్ చేస్తాం. ఇక ఈ బాయిలింగ్, టిండలైజేషన్, స్టీమ్ స్టెరిలైజేషన్ మెథడ్స్లో ఉన్నటువంటి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బ్యాక్టీరియాలు సాధ్యమైనంత వేళ చనిపోతాయి. ఇంకేమైనా ఒకవేళ మిగిలి ఉంటే
ఇవి ఆటో ఆటోక్లేవ్లో టెంపరేచర్ అబోవ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనం చేస్తాము. ఈ విధంగా స్టెరిలైజేషన్ చేసేటప్పుడు ఆటోక్లేవ్ని మాత్రం ఉపయోగిస్తాము. నవేడేస్లో ఇప్పటికీ ఈ ఆటోక్లేవ్ని మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఇది ప్రస్తుత కాలంలో హాట్ ఎయిర్ ఓవెన్, ఇంక్యుబేటరు, ఆటోక్లేవ్ కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.